తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె మొదటి రోజు విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె బాట పట్టిన కార్మికులు బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ప్రయాణికులు ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నా అవి డిమాండ్కు తగినట్టుగా లేవు. సమ్మె ప్రభావం హైదరాబాద్ మెట్రోపై పడింది. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆర్టీసీ సూపర్వైజర్స్ అసోసియేషన్ సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ మెజార్టీ బస్సులు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల వల్ల ఆర్టీసీ ర్యాలే కార్మికులు చేసిన సమ్మె వల్లనే వచ్చిందన్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి జేఏసీ వైస్ చైర్మన్ థోమస్ రెడ్డి ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వంతో మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ రాలే ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని ఓటు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు. ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పిండు. ద్వారా ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ గత ప్రభుత్వాలను పొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇలా మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి ఈ సమ్మె గత సమ్మెలాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెలాగా గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడైనా ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆర్టీసీకి ఇచ్చిన అభయాన్ని మర్చిపోవడం వల్లనే ఇవాళ ప్రమాదకర పరిస్థితులు గంటికలు మోగినాయి. కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం అంటే మాకు వ్యతిరేకం కాదు, కానీ మా సమస్యలు జటిలమైనవి. ఆర్టీసీ ఉంటదా పోతుందా అనేటువంటి మీమాంస ఉంది. ఈ మధ్యకాలంలో టీవీలో పేపర్లో అన్ని విషయాలు కూడా బహిర్గతం అవుతా ఉన్నాయి. వాటిని పరిశీలన చేయండి. ఆర్టీసీని ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులకు అంటగంటకుండా ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం కొనియాలి. ఏదైతే మాట ఇచ్చిందో దాని మీద ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేయాలి. అపాయింటెడ్ డే మాత్రమే ఇవ్వాల్సి ఉంది. దానికి పెద్ద ఇబ్బందులు గానీ కమిటీలు గానీ వేయాల్సిన అవసరం లేదు. యూనియన్లు ఆల్రెడీ మీరు యూనియన్లు ఇచ్చారు. సింగరేణిలో ఎలక్షన్ కూడా పెట్టారు. ఆర్టీసీ ఏం పాపం చేసింది అంటరానోళ్ళమా మేము? మాకు కూడా ఇవ్వమంటే ఇవ్వలేదు. అంటే ఆర్టీసీలో సంఘాలు ఇస్తే వీళ్ళు గట్టిగా మాట్లాడతారు. మాట్లాడితే మా వంతు చెల్లదు, మా విధానం చెల్లదు అనేటువంటి భయం ఉంది యూనియన్లకి. మేము కూడా నాయకులుగానే ఉన్నాం. ఆర్టీసీ పరిరక్షణ ఇది తెలంగాణ రవాణాని ముందుపరచాలి. తెలంగాణ ప్రజలకి రవాణా సౌకర్యాలు జరగాలి.